అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఇప్పటికిప్పుడు ఎండ బాగా కొడుతుంది అనుకుంటుంటే సడన్ గా వర్షం పడే సిచ్యువేషన్ ప్రస్తుతం ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా బయట వర్షం దడేలుమని పడుతూనే ఉంది హైదరాబాద్ మొత్తం కూడా భారీ వర్షంతో వరదల్లా పారుతుంది వాన నీరు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం ఇప్పటికీ కూడా నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లైతే నదుల్లాగా మారిపోయాయనే చెప్పుకోవాలి ఇక ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిపోయింది ఇక లైన్లు బార్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది లోతట్టు కాలనీలు అయితే జలమయమైపోయాయి బంజారా హిల్స్ కానీ అమీర్పేట్ కానీ ఎల్బీ నగర్ కానీ కూకట్పల్లి మియాపూర్ మల్లక్పేట్ చంచల్గూడ ముషీరాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పైనుంచి వచ్చే నీళ్ళంతా కూడా కింద స్టోర్ అయిపోయి అవి మళ్ళీ లోపలికి డ్రైనేజ్లు ఆ చెత్త చెదారం అంతా నిండిపోయి వాటర్ అంతా అలాగే స్టోర్ అయిపోయి నదుల్లాగా కనిపిస్తున్నాయి మోకాళ్ళంత నీళ్లు ఆ రోడ్ల మీద కనిపిస్తున్న పరిస్థితి అయితే వచ్చేస్తుంది చాలా చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లి రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి కొన్ని చోట్ల అయితే వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి కూడా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది వర్షంతో నెలకొన్న పరిస్థితులపై జీహెచ్ఎంసీ మానిటరింగ్ టీంలు అయితే అప్రమత్తమైపోయాయి లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి ఇక పలు ప్రాంతాల్లో అయితే సిబ్బందిని మోహరించినట్లుగా అధికారులు అయితే చెప్పారు ఇక కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి కూడా వస్తుందని చెప్పి స్థానికులు వాపోతున్నారు వర్షానికి ప్రధాన రహదారులన్నీ కూడా జామ్ అయిపోయాయి అండ్ ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది పలు ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అటు నుంచి ఇటు నుంచి అటు మొత్తం స్టక్ అయిపోతుంది ఇక పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్న పరిస్థితి అయితే వచ్చేసింది ముఖ్యంగా పీక్ అవర్స్ లో వర్షం మోత అనేది అదనపు భారంగా మారిపోయింది పీక్ టైం అంటే ఇక 4 నుంచి 8 వరకు ఈ టైం అంతా కూడా పీక్ టైం అనమాట సో ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉంటుంది ఎందుకంటే ఆఫీస్ నుంచి కావచ్చు పనులకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు బయటకు వచ్చే పరిస్థితులు కాబట్టి రాబోయే 24 గంటల్లో కూడా హైదరాబాద్లో వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉందట కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పి హెచ్చరిస్తున్నారు ఇక భారీ వర్షం వస్తుంది కాబట్టి అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పి అధికారులు అయితే అంటున్నారు ఇక లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా సరే 100 డయల్కి కానీ లేదా 0402955500 నెంబర్లకైతే సంప్రదించమని జీహెచ్ఎంసీ అయితే విజ్ఞప్తి చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ నెంబర్లకైతే కాల్ చేయండి బట్ అవసరం ఉంటేనే తప్ప ఈ వర్షం బాగా పడుతుంది కాబట్టి ఇంకా 3-4 రోజులు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి సో మీ ప్రాంతాలకు అనుగుణంగా మీరు బయటకు వచ్చి మీ పని మీరు కంప్లీట్ చేసుకుంటే బెటర్